ఓకే. ఈరోజైతే నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుమలకి అయితే వెళ్తున్నాను. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ టికెట్స్ అయితే దొరకట్లేదు అనమాట మాకు. అంటే దర్శనం టికెట్స్ అయితే దొరుకుతున్నాయి కానీ కళ్యాణం టికెట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, అందులోనూ బుక్ అవ్వట్లేదు. సో మొత్తానికైతే ఒక కళ్యాణం టికెట్ అయితే బుక్ అయింది మాకు. సో నాకు మా వైఫ్కి అయితే బుక్ అయింది. ఇక మా మమ్మీకి డాడీకి అయితే బుక్ అవ్వలేదని చెప్పేసి మేము 1 డే బిఫోర్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే నెక్స్ట్ డే కళ్యాణోత్సవం కోసం పార్టిసిపేట్ చేయాలనుకుంటే అక్కడ 1 డే బిఫోర్ మనకి డిప్ అయితే వేస్తారనమాట. అక్కడ పైన అక్కడికి వెళ్ళి మనం డిప్లో రిజిస్టర్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఇన్ కేస్ మనకు తగిలితే మనం నెక్స్ట్ డే కళ్యాణంకి అయితే కూర్చోవచ్చు అక్కడ. సో వెళ్తుండగానే మనకు మార్గ మధ్యంలోనే వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పైకి వెళ్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, సో అక్కడ తిరుమలలో కొండంత వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే మరీ గడ్డగట్టించేంత చలి అయితే లేదనమాట, బాగా చలిగా అయితే ఉంది, మంచిగా ఉంది. నాకైతే వాతావరణం బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా అయితే మనము తిరుమల పైకి అయితే వచ్చేసాము. అక్కడ స్టార్టింగ్ రాగానే మనకు అక్కడ ఉంది కదా ఆర్చ్ అంటాం, మనమైతే కమాన్ అంటారు కొంతమంది అయితే. సో అక్కడ ఉంటుంది మనకు కింద ఎక్కడైతే ఒక టోకెన్ ఇస్తారనమాట, ఆ టోకెన్ ఇక్కడ పైన ఇచ్చేసి మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ఫ్రైడేకి మాకు కళ్యాణం టికెట్ బుక్ అయింది, సాటర్డేకి అయితే మాకు కళ్యాణం టికెట్ బుక్ అయింది. మేము ఫ్రైడేనే వచ్చేసాం తిరుమలకి. ఎందుకంటే మా పేరెంట్స్కి అక్కడ డిప్లో ఎన్రోల్ చేసేసి వాళ్ళకు కూడా కళ్యాణం టికెట్ తగిలితే అందరం కలిసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక మేము స్టేయింగ్ కోసం అని చెప్పేసి వాసవి సత్రంలో అయితే బుక్ చేసాము. వాసవి సత్రంలోనే ఎందుకంటే అక్కడి నుంచి చాలా నియర్ బై అనమాట, మొత్తం దర్శనంకి కానీ అలానే వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కానీ అన్నిటికీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఏఆర్పి కౌంటర్ అని చెప్పేసి, ఇక్కడనే మనము డిప్ అనేది ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా ఇప్పుడు చూపించాం కదా, ఇక్కడ కింద ఉంటుంది అనమాట ఎన్రోల్ చేసుకోవడానికి. మనకు మార్నింగ్ 11 o'clock కల్లా అక్కడ ఉండాలి. అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. 11 o'clock కల్లా మనం ఎంత ఎర్లీగా ఉంటే అంత ఎర్లీగా బెటర్ అనమాట మనకి. సో అక్కడ ఎన్రోల్ చేసేసి మా పేరెంట్స్కి ఇద్దరికి కూడా ఇంకా మేము రూమ్కి వెళ్ళేసి ఇక ఖాళీ టైం ఉంది కదా అనేసి ఇంకా మేము పాపినాశనంకి కానీ జపాలికి కానీ అలాగే ఆకాశగంగా ఇవన్నీ తిరుగుదామని చెప్పేసి అయితే బయలుదేరాము. ఇక ఫస్ట్ అయితే పాపినాశనంకి వెళ్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. లాస్ట్ టైం వచ్చాం కానీ అంటే నాకు వెడ్డింగ్ అప్పుడు తిరుమలలోనే జరిగింది, కానీ అప్పుడు పాపినాశనంకి ఇవన్నిటికీ వెళ్ళడానికి కుదరలేదు. సో అందుకే ఈసారి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పైన చూస్తున్నారు కదా మీకు ఆ వాటర్ అంతా కూడా, ఇక్కడ పైన ఏంటంటే తిరుమలలో డ్యామ్ అనేది బిల్డ్ చేశారనమాట. అసలు ఒక కొండ పైన డ్యామ్ బిల్డ్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా అయితే మనం పాపినాశనంకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఆ పాపినాశనంకి కిందకి వెళ్ళే దగ్గరలోని స్టెప్స్ అంతా కూడా మొత్తం అంతా కూడా చుట్టూరు గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ప్రశాంతమైన వాతావరణం ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ చూసినారు కదా పాపినాశనంలో పైన వాటర్ అనేది పడుతూ ఉంటాయి. ఇక్కడ దీనికి పాపినాశనం అనేది ఏంటంటే మనం అక్కడ వచ్చే వాటర్లో కొంచెం స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసి అది నమ్మకం అనమాట. సో చిన్నప్పుడైతే మేమైతే అక్కడికి వచ్చి స్నానం చేసేవాళ్ళము. ఇప్పుడు కొంచెం పెద్దలం ఏం కదా, స్నానం చేయకుండా జస్ట్ కాలు చేతులు కడుక్కొని కొంచెం వాటర్ని తల మీద అయితే వేసుకుంటూ ఉన్నాం అనమాట. అందరూ కూడా కొంతమంది స్నానం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా పక్కన వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ ఒక బిజినెస్ అయితే నడుస్తుంది. ఇన్ కేసు ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే ఇక్కడ ఒక చిన్న బాటిల్స్ అయితే అమ్ముతారనమాట. అక్కడ చూసినా కదా లైట్ పింక్ షర్ట్ వేసుకొని అతను ఒక బాటిల్తో వాటర్తో పట్టుకుంటున్నాడు. ఆ చిన్న బాటిల్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఆ బాటిల్లో పట్టుకొని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఇన్ కేసు ఎవరైనా రాలేని వాళ్ళు ఎవరికన్నా ఉంటే వాళ్ళకి పంపించడం కానీ అలా జరుగుతుంది. అక్కడ స్నానం చేసేసి లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. లోపల అమ్మవారిని కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారనమాట. అమ్మవారిని కూడా చాలా బాగుంటారు చూడడానికి కూడా. దర్శనం చేసుకొని ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా చుట్టూరుగా ఒక వ్యూ అయితే నేను రికార్డ్ చేశాను. అక్కడ చూస్తున్నా డ్యామ్ కూడా అక్కడంతా ఉంటుంది. మొత్తం అంతా కూడా కింద లోయ ఉంటుంది. యాక్చువల్లీ అంతకుముందు కిందకి స్టెప్స్ కూడా ఉండేవి, ఇప్పుడైతే అక్కడ గేట్ అయితే పెట్టేశారనమాట. ఇక అక్కడి నుంచి పైకి వస్తుంటే మా వైఫ్ ఇంకా అక్కడ ఏవో ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా, అవి చూసి రంగులుగా ఉండేసరికి ఇంకా అక్కడికి వెళ్ళింది చూడడానికి. పాపినాశనం నుంచి ఇంకా మళ్ళీ వస్తుండగానే మాకు ఆకాశగంగ అయితే కనిపించింది. సో ఆకాశగంగకి వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని. సో చూస్తున్నారు కదా కింద అంతా లోయలాగా ఉంటుంది అనమాట ఆకాశగంగ. సేమ్ ఎలాగైతే పాపినాశనంలో కిందికి స్టెప్స్ వరకు ఉంటాయో ఇక్కడ ఆకాశగంగలో కూడా సేమ్ అంతే. చూస్తున్నారు కదా కిందంతా లోయ ఉంటుంది, అక్కడ మాత్రం టెంపుల్ ఉంటుంది. సో అక్కడి నుంచి స్టెప్స్ అంతా కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం నడవడం కష్టం అని చెప్పొచ్చు. మేమైతే వచ్చేసాము. చూసినా కదా వాటర్ అంతా కూడా పైనుంచి వెళ్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మీకు వీడియోలో చూపించేదానికన్నా కానీ సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం అసలు ఆ వాటర్ పడే సౌండ్ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది. వాటర్ కూడా చాలా చిల్లుగా ఉన్నాయి, చాలా కూల్గా ఉన్నాయి. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకొంచెం సేపు అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా అలా రిటర్న్ అయ్యామన్నమాట. ఇక జపాలికి అయితే వెళ్తున్నాము. జపాలికి నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడో చిన్నప్పుడైతే వెళ్ళాను, తర్వాత నాకు గుర్తులేదు. జపాలికి ఏంటంటే మేబీ చాలా దూరం ఉంటుంది. అక్కడ మనం కార్ పార్క్ చేసుకొని మనం వెళ్ళడానికైతే కొంచెం దూరం అయితే నడవాల్సి వస్తుంది. మినిమం ఒక నాకు తెలిసి ఒక 2-3 kilometers మేబీ డిస్టెన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టెప్స్ అన్నీ కూడా చాలా ఎత్తుడు ఉంటాయి, మళ్ళీ కొంచెం డౌన్ ఉంటుంది.
కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెము చాలా టైం పడుతుంది వాళ్ళైతే నడవడానికి. సో ఇక్కడ కూడా అంతే అనమాట, సేమ్ గ్రీనరీ అయితే ఎక్కడ చూసినా కానీ సరే గ్రీనరీ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే ఏంటంటే అక్కడ మ్యాక్సిమం బ్యాంబూ ట్రీస్ అయితే ఉన్నాయి. సో మొత్తానికైతే జపాలికి వచ్చేసాము. జపాలిలో ఫేమస్ ఏంటంటే మన హనుమాన్ టెంపుల్ అనమాట. జపాలిలో ఇక్కడ హనుమాన్ టెంపుల్లో మనం ఏదైనా కోరిక కోరుకొని అక్కడ చెట్టుకు ఒక దేవుడి ప్రతిమ ఉంటుంది. అక్కడ మనం ₹1 కాయిన్ కానీ ఏదైనా కాయిన్ కానీ ప్లేస్ చేసి కోరిక కోరుకుంటే తీరుతుందని చెప్పేసి అయితే నమ్మకం అనమాట. సో నాకు కూడా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తుంది, కానీ అప్పుడైతే అక్కడ అది నేను చూసినట్టు నాకు గుర్తులేదు. సో అందుకే ఈసారి మనం కూడా చూస్తున్నాం కదా, మీకు చూపించాం కదా అక్కడ అందరూ కూడా కాయిన్ అనేది ప్లేస్ చేసేసి వాళ్ళ కోరికనైతే కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ కోరిక తీరాలని చెప్పేసి. చూడండి క్లియర్గా నేను కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. అక్కడ బయటికి రాగానే మాకు ఒక పెద్ద కోనేరు అయితే ఉంది. చూసినారు కదా చుట్టూ గ్రీనరీ అయితే కానీ అలాగే బ్యాంబూ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ హాతిరామ్ బాబా వారి జీవ సమాధి అయితే ఉంటుంది. ఇక అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంక వచ్చే దారి మధ్యలో ఇక్కడ మొత్తం తినే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ చూసినా కదా ఫ్యామిలీ బోండా అంట. ఆ బోండా 2 చేతుల మీద ఉంది, చాలా పెద్దది. ఇక అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా వచ్చే దారిలో అక్కడ ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాము ఈ స్పాట్లో, ఎందుకంటే చాలా బాగుంది చూడడానికి. బట్ అక్కడ పోలీసు వాళ్ళు ఉండడం వల్ల మేమైతే తీసుకోలేకపోయాము. ఇక నెక్స్ట్ డే కళ్యాణం కాబట్టి ఇంకా ముందు రోజు ఖాళీగా ఉన్నామనేసి మేమైతే గుండు కొట్టించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇది కళ్యాణ కట్ట, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇస్తాము. సో అక్కడ గుండు చేయించేసుకొని ఇంకా మేమైతే నెక్స్ట్ డే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే కళ్యాణానికి వెళ్దామని చెప్పేసి కళ్యాణానికి వెళ్ళేసి అక్కడి నుంచి దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. సో డే 1లో మేము ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ అన్నీ కూడా మీకు అయితే ఇక్కడ లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.